ముక్కోటి దేవతలలో తొలి పూజలు అందుకునేది ఆ గజాననుడే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. విఘ్నాలకు అధిపతిగా అగ్రపూజలు అందుకునే ఆ గణనాయకుడు అనేక చోట్ల కొలువైయుండి భక్తులకు కల్పతరువై కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈ వినాయక చవితి శుభ సందర్భంలో మన కోరిన కోరికలను ప్రత్యక్షంగా స్వామివారి చెవిలో విన్నవించుకుని ఆ కోరిన కోరికలు తీరిన తరువాత స్వామివారిని పునర్దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని ఒక ప్రసిద్ధ వినాయక క్షేత్రం గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవైలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వయంభూ దేవాలయం ఒకటి. పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఇక్కడ కొలువై ఉన్న వినాయకునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 840వ సంవత్సరంలో చాళుక్యులు నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉన్నాయి. అప్పట్లో ఈ దేవాలయం భూమిలోనే ఉండేదిట. 19వ శతాబ్దంలో ఒక భక్తునికి కలలో కనిపించి స్వామివారు తన ఉనికిని తెలియచేసుకున్నారని, ఆ తరువాత గ్రామస్తులు ఈ ఆలయాన్ని వెలికి తీయటంతో స్వామివారు బయటపడ్డారని చెప్తారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వినాయక స్వామివారు పెరుగుతూ ఉన్నారని కూడా చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు. ఇలా చెప్పి తమ కోరికలు తీరిన తరువాత పునర్దర్శనం చేసుకుని మొక్కులను చెల్లించుకుంటారు. అలాగే అక్కడ కొలువై ఉన్న నందీశ్వరుణ్ణి, భూలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. నిత్యాన్నదానాలతో, పూజలు, హోమాలతో ఈ ఆలయం నిత్యం శోభాయమానంగా కళకళలాడుతూ ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మికతను, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అలాంటి ప్రముఖ దేవాలయం గురించి బిక్కవోలు వాస్తవ్యులు, అర్చకుల వారి మాటల్లోనే మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో వేయించేసి ఉన్న లక్ష్మీ గణపతి స్వామివారు 9వ శతాబ్దంలో ఈయన ఉన్నట్టుగా కనుగొన్నారు. ఈయన గజముఖ ఆకారం వచ్చి గజముఖంలా ఉంటుంది. తొండం వచ్చి కుడిపక్కకు తిరిగి ఉంటుంది. అంచేత లక్ష్మీ స్వరూపం భావించి లక్ష్మీ గణపతి చెప్పేసి నామధేయం చేశారు. లక్ష్మీ గణపతి వారు ఈయన ఇక్కడ పంట చేలలో పుట్టారు. ద్వారపాలకులు తర్వాత ప్రతిష్ఠ చేశారు. ఇవి కూడా లింగాలు కూడా భూమిలో దొరికితే అక్కడలా స్థాపించారు.